తన అన్న వైఎస్ జగన్తో షర్మిల సీరియస్గా విభేదించి రాజకీయాలు చేస్తున్నారా లేక ఇద్దరి మధ్య ఏదైనా అవగాహనతో కథ నడుపుతున్నారా? ఈ చర్చ అయితే ఏపీలో హాట్గానే జరుగుతోంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ గండిపేట గోల్కొండ రిసార్ట్లో జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న జగన్ కేవలం 3 నిమిషాల్లోనే ఎందుకు వెళ్ళిపోయారు? ముందు మనం ఈ వీడియో చూద్దాం. మనం ఇక్కడ చూడవచ్చు ఈ వీడియోలో జగన్ షర్మిలని ఎంట్రీ అవడంతోనే ఆమెని ఆలింగనం చేసుకున్నారు, పక్కన నిలబడ్డారు. ఆ తర్వాత ముందుకు సాగుతూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బొకే ఇవ్వడానికి ఆయన చూస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఎవరో బొకే అందించారు. ఆ బొకే తీసుకెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జగన్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రూప్ ఫోటో దిగాలి అనుకున్నట్టున్నారు. ఆయన బ్రదర్ అనిల్ని పిలిస్తే ఆయన ముందుకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో విజయమ్మ కూడా కొంత ఫీల్ అయినట్టు ఉన్నారు. ఆమె కూడా కూతుర్ని అల్లుడిని కొంచెం ముందుకు రమ్మని పిలిచినట్టు మనకు అనిపిస్తుంది. అక్కడ వాళ్ళిద్దరు కూడా కొంచెం దూరంగా గ్రూప్ ఫోటోలో జగన్తో పాటు నిలబడకుండా బ్యాక్ సైడ్లో కొంచెం దూరంగా కొంచెం దగ్గరికి వచ్చారు. ఆ విజువల్ కూడా మనం చూడవచ్చు. అంతే, ఇంకా జగన్ వెళ్ళిపోతూ తల్లిని ఆలింగనం చేసుకొని అక్కడ నుంచి ఆయన నవ్వుతూ బయటికి వెళ్తాం మనం చూడవచ్చు. ఇక్కడ నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనం వీడియో చూసాం. ఈ వీడియోలో మనకు ఏం కనిపిస్తుంది? జగన్ అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడ హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్కు తన మేనల్లుడి వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చారు. అంటే చాలా టైమే తీశారు, కానీ ఇక్కడ ఉన్నది మాత్రం కేవలం 3 నిమిషాలు. ఆయన వెళ్ళిపోయారు. మనం కనుక ఈ వీడియోలో కనుక చూసినట్లయితే ఆయన వచ్చేటప్పుడు ఆ వేడుక మందిరంలోకి వచ్చేటప్పుడు షర్మిలని ఆత్మీయంగా ఆమెతో వాటేసుకున్నారు. ఆ తర్వాత వధూవరులు అంటే అతను మేనల్లుడిని వాళ్ళ భార్యని ఇద్దరిని కూడా పుష్పగుచ్చాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? అందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాలనుకున్నారు. ఎవరు? జగన్ తన భార్య భారతితో కలిసి వచ్చారు. గ్రూప్ ఫోటో దిగాలనుకున్నప్పుడు ఆయన పిలిచారు, కానీ షర్మిల రాలా, కొంచెం వెనక్కి జరిగింది. ఆ వీడియో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నాకైతే ఆ తర్వాత బ్రదర్ అనిల్ కొంత ముందుకు వచ్చినట్టు అనిపించినప్పటికీ మళ్ళీ ఆయన కొంత జరిగిపోయారు. అయితే ఆ సిచ్యువేషన్లో విజయమ్మ కూడా కొంత ఫీల్ అవుతూ ఆమె కూడా కూతుర్ని పిలవడానికి ప్రయత్నం చేసినట్టు మనకు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఆమె కూడా వచ్చి రానట్టు ఆ గ్రూప్ ఫోటోలో పాల్గొనడం మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన అక్కడ నుంచి ఆ వివాహ మండపం నుంచి ఆ గోల్కొండ రిసార్ట్ నుంచి ముఖ్యమంత్రి జగన్ వెళ్ళిపోయారు. కేవలం ఆయన ఉంది 3 నిమిషాలు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే జనం చెప్పుకుంటున్నారు, ఏపీ జనం అంటే ఇది పర్సనల్ మ్యాటరే, ఎవరు కాదన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్గా వైసీపీ అధ్యక్షుడిగా ఆయన పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. షర్మిల కూడా ఆమె గతంలో ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి జనానికి వాళ్ళ వ్యక్తిగత విషయాలని కొట్టిపారడానికి వీల్లేదు. చాలా ఆసక్తి ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రచారం ఉంది బాగా, షర్మిల జగన్ ఒకళ్ళని మరొకళ్ళు ద్వేషించుకుంటారు అనే ప్రచారం అయితే ఒకటి జరుగుతుంది. ఓకే, అయితే సెకండ్ ఏమైంది? ఒకవైపు ఏమో ప్రచారం అవుతుంది, ఇద్దరు ద్వేషించుకుంటారు చాలా, అసలు ఒక సీన్లో షర్మిల పిలుస్తారా లేదా అనే టాక్ కూడా నడిచింది. ఇంకొకటప్పుడు పిలిచిన జగన్ వెళ్తారా లేదా అనే టాక్ జరిగింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్పట్లో షర్మిల పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు రకరకాల ప్రచారం జరిగింది. ఆమె అపాయింట్మెంట్ తీసుకున్నారని, ఆ సీఎం సెక్యూరిటీగా ఉన్న అతను
సీఎంతో మాట్లాడే టైం ఫిక్స్ చేశారని, ఒకవేళ టైం ఫిక్స్ చేయకపోతే అక్కడ సెక్యూరిటీలో ఇచ్చి వెళ్తారని రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే మనం ఒకటి చూసినట్లయితే షర్మిల అలా వెళ్ళారు లోపలికి, ఇలా వచ్చారు. అప్పుడు అదే జరిగింది, చాలా తక్కువ టైమే ఉన్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే షర్మిలతో పాటు బ్రదర్ అనిల్ అక్కడ పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళలేదు. అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు జగన్ పెళ్లి నిశ్చితార్థం సందర్భంగా గోల్కొండ రిసార్ట్కి హైదరాబాద్ ఆయన దూర ప్రయాణం చేశారు. హైదరాబాద్లో కూడా జర్నీ చేసి గోల్కొండ రిసార్ట్ వరకు వెళ్ళి అక్కడ ఉంది కేవలం 3 నిమిషాలు మాత్రమే. అయితే మనం చూడాల్సింది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఆయన ఎంట్రన్స్లోనే షర్మిల కనిపించారు. ఆయన ఆనందంతో హత్తుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బొకే ఇచ్చాడు. గ్రూప్ ఫోటో దిగాలని ప్రయత్నం చేసిన సందర్భంలో ఒక గ్రూప్ ఫోటో అయితే దూరంగా అయిన ఫోటో వచ్చింది. ఈ అంశాలపైన ఇప్పుడు జరిగిన మొత్తం సీన్లపైన రకరకాలుగా ఏపీ ప్రజలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నోటి దూలైతే తీర్చుకుంటున్నారని చెప్పవచ్చు. అయితే మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. నిజంగానే ముఖ్యమంత్రి జగన్ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన సైకాలజీని కనుక మనం చూసుకున్నట్లయితే నిజంగా ఆయన తన చెల్లెల్ని ద్వేషిస్తూ ఉంటే జగన్ అక్కడికి వెళ్తారా? ఆయన సైకాలజీ ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్పవచ్చు జగన్ వెళ్ళకపోవచ్చు అని. సెకండ్ విషయం ఏంటంటే ఆస్తుల విషయంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉన్నది అన్నది బహిరంగ రహస్యమే. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళ మధ్య ఆస్తుల పంపకాలు చేయక ముందే ఆయన చనిపోవడం అదొక విషాదంగా చెప్పుకోవచ్చు. అయితే సాక్షి పేపర్లో అలాగే భారతీ సిమెంట్లో షర్మిల వాటా అడుగుతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది కూడా. అయితే అక్కడ ఈ 2 సంస్థల్ని భారతి చూస్తున్నారు కాబట్టి ఆమె కూడా సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఏవో కుటుంబంలో గొడవలు ఉన్నాయి అనే టోటల్గా చూసినట్లయితే ఆస్తుల పంపకం విషయంలో వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది, వివాదం ఉంది అనేది కూడా క్లియరే. అయితే ఇంకొకటి వారసత్వ పోరు. ఇప్పుడు ఏమైంది, అక్కడ ఏపీలో జగన్ ప్రభుత్వం ఉంది, వైఎస్ వారసుడిగానే ఆయన అధికారంలోకి వచ్చారు, పదే పదే చెప్పేవాళ్ళు కూడా. అయితే ఇప్పుడు వారసత్వంలో ఇప్పటివరకు వాళ్ళ మధ్య ఏముంది, ఆస్తుల తగాదా మాత్రమే ఉంది. ఇప్పుడు వారసత్వం ఎవరికి? వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం తాను కూడా జగన్ సోదరి కాబట్టి రేపు ఎన్నికల్లో అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వారసత్వంలో కూడా ఆమె షేర్ పోరాటం ఉంటుంది. ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం ఉంది కాబట్టి షర్మిల యొక్క తీరు కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అయితే బ్రదర్ అనిల్, షర్మిల వాళ్ళిద్దరే అప్పుడు పెళ్లి పిలవడానికి ఇద్దరు వెళ్ళాల్సింది. కానీ ఇప్పుడు వాళ్ళ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా కానీ వాళ్ళ మామగా, పెళ్లి కొడుకు మామగా, వాళ్ళ బ్రదర్గా వచ్చారు ఇక్కడికి. వస్తే జనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారంటే షర్మిల చాలా ముందెళ్ళి వాళ్ళని అంటే ఇతర రాజకీయ నాయకుల్ని ఆహ్వానించి ఉండాల్సింది. అలాగే మొత్తం కలిసి గ్రూప్ ఫోటో దిగితే ఒక కుటుంబ పరంగా అంటే జనం ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆస్తులు కానీ రాజకీయాలు కానీ మానవ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనడానికి వీళ్ళ ఇప్పుడు జరుగుతున్న ఎగ్జాంపుల్గా అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని జనం ఈ అంశాలపై బాగానే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే జగన్ తల్లిని చెల్లిని దూరం పెట్టడమే కాదు తన బంధువుల్ని దూరం పెడుతున్నారనే టాక్ కూడా నడుస్తుంది. భారతి తరఫున వాళ్ళ బంధువుల్ని బాగా తల మీద పెట్టుకుంటున్నారనే టాక్ అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు త్వరలో ఏపీలో ఎన్నికలున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది రాజకీయంగా అంటే ఇక్కడ జరిగేది శుభకార్యం పెళ్లి అయినప్పటికీ రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశం జగన్ షర్మిల కలుస్తున్నారనేది చాలామంది పొలిటికల్ లీడర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే షర్మిల వారసత్వంగా అంటే వైఎస్ వారసురాలిగానే అక్కడ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెకి ఇంపార్టెంట్ ఇచ్చి పీసీసీ పీఠం ఇచ్చిన నేపథ్యంలో అంటే రేపటి ఎన్నికల్లో ఆమె ఓట్ల పర్సెంటేజ్ ఎంత చీలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కనుక ఆమె 3% ఓట్ను కనుక చీల్చగలిగితే వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఊహించని ఫలితాలు వస్తాయని కూడా ఏపీ జనం చెప్పుకుంటున్నారు.